అందరికీ నమస్కారం అండి. మనము ఈ వీడియోలో నెయిల్ పాలిష్ ఫ్లోర్ మీద పడితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు తెలియకుండానే పిల్లలు ఏదో ఒక పని చేసేసి ఈ ఫ్లోర్ మీద పడేస్తూ ఉంటారు. ఇప్పుడు మా పాప కూడా ఇలా పడేసిందండి. కానీ నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే, అయ్యో పోతుందో లేదో, ఈ రెంట్ ఇంట్లలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఏమంటారో ఓనర్స్ వచ్చి అని చెప్పేసి నేను కూడా గబగబా కొట్టాను. కానీ మీరైతే అలా కొట్టకండి, ఎందుకంటే నేను ఇది పోతుందో లేదన్న భయంతో కొట్టాను. కానీ అలా కొట్టడం కూడా మన టెన్షన్లో మనం కొట్టాము. కానీ అలా చేయకుండా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తే మనకు నెయిల్ రిమూవర్ అని అంటే ఒకటి ఉంటుంది కదా. సో ఆ థాట్ నాకు రాలేదు, దీని మీద పడింది కదా పోతుంది లేదా అని నేను ఆలోచించకుండా అలా చేశాను. మీరు కూడా ఈ పొరపాటు చేయకుండా ఇలా నెయిల్ రిమూవర్ ఏదైతే తక్కువ ప్రైస్లో ఉంటుందో, నేనైతే ఈ బాటిల్ వచ్చేసి కేవలం 40 రూపాయలు పెట్టి కొన్నాను. ఇది 40 రూపాయలు పెట్టాను, కానీ కొన్ని 120, 160 అలా కూడా ఉన్నాయండి. ఏదైతే తక్కువ రేట్లో ఉంటుందో ఆ రేటుదే తీసుకొని ఇలా, కానీ వెంటనే పోవట్లేదు. అది కొంచెము రఫ్ చేయాలి. మన ఫింగర్ అయితే బాగా పెట్టి దాని మీద రఫ్ చేసిన వెంటనే కూడా డ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా కొంచెం తక్కువగా పోసి వెంటనే ఒక 1 సెకండ్లోనే రఫ్ చేసేసి వెంటనే దాన్ని కాటన్తో కానీ లేదంటే పేపర్తో కానీ వెంటనే ఇలా తుడిచేయాలి. లేదంటే మళ్ళీ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి మళ్ళీ ఎలా ఉండాలో అలానే ఉండిపోతుంది. అందుకని నాకు ఇది మొత్తము రిమూవ్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ అయినా సరే మినిమము ఒక 1 అవర్ అయితే పట్టిందండి. ఇది మేము రెంటింట్లో ఉంటాము, వాళ్ళు ఏమంటారన్న భయంతో నేను ఫాస్ట్గా అయితే క్లీన్ చేశాను. కానీ భయంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే దీనికి చాలా చిట్కాలు ఉన్నాయి. కానీ నేను వెంటనే నెయిల్ రిమూవర్ నాకు గుర్తుకొచ్చింది, అయినా అది పోతుందో లేదో అన్న భయంతో ట్రై చేశాను. కానీ కొంచెం శ్రమ అనిపించింది, కానీ మొత్తానికైతే నీట్గా పోయింది. ఇలా చూడండి, ఈ విధంగా మనము రఫ్ చేసుకోవాలి. ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ లేట్ అయినా సరే మళ్ళీ యథావిధిగా డ్రై అయిపోతుంది. చూడండి, నాకు మినిమం చెప్తున్నాను కదా, 1 అవర్ అయితే ఈజీగా పట్టింది ఇదంతా రిమూవ్ చేయడం కోసం. కానీ మన పిల్లలు ఏం చేస్తారు, మనల్ని కళ్ళు మూపిచ్చేసి ఇట్లనే పోసేస్తారు. మరి ఆడపిల్లలు అయితే ఇంకా అండి, వాళ్ళకే కదా ఇవన్నీ పెట్టుకోవాలి అది ఇదని, ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు కూడా పాపం అలా నేర్చుకుంటారు. కానీ టెన్షన్ పడకండి, ఫస్ట్ అయితే కొట్టొద్దు. మనం ఆ క్షణం పోతుందో లేదో అని చెప్పేసి ఇది గోడల మీద సరే ఎక్కడ పడినా కూడా ఈ రిమూవర్ తోటి పోతుందండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనం ఆలోచించి ఈ విధంగా అయితే మన ఫ్లోర్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే కమెంట్ చేయండి. చూడండి, ఇలా బై మిస్టేక్లో ఫ్లోర్ మొత్తం పడినా కూడా వెంటనే డ్రై అయిపోతుంది. మేమిద్దరం కలిసి ఫాస్ట్గా క్లీన్ చేస్తాం, ఎందుకంటే వెయ్యగానే ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా వెంటనే డ్రై అయిపోతుంది. అది కూడా అలానే మనం బాటిల్స్ తెచ్చిపోయలేము కదా, ఎందుకంటే అది కూడా కాస్ట్లీగానే ఉంది. మనం 20 రూపీస్ పెట్టి నెయిల్ పాలిష్ కొంటే అది 40 రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. అందుకని వెంటనే ఒకసారి ఈ విధంగా ఒక సెకండ్లోనే మీరు రఫ్ చేసుకునే విధంగా పోసి వెంటనే క్లీన్ చేసేసుకోండి. ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు, మొత్తము చాలా వరకు క్లీన్ అయిపోతుంది. నేను చూపించాను కదండి, బాటిల్ మొత్తం అలగబోసింది మా పాప, కానీ మొత్తము ఆ 40 రూపీస్ దాంతో మొత్తం క్లీన్ చేసేసాను. అంతకుముందు కొంచెం గోడలకు కూడా పోసింది, అది కూడా నేను దీంతోనే మొత్తం క్లీన్ చేశాను. ఎలాంటి టెన్షన్ వద్దండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా వరకు పోతుంది. ప్రశాంతంగా ఆలోచించుకొని మనము ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వలన నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి మంచి టిప్స్ మనకు హెయిర్కి సంబంధించి అన్నీ మన వీడియోలో చాలా ఉంటాయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి.